హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజిత బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం బొమ్మిడీలు విత్ రాములకాయల కర్రీ ఎలా వండుకుందామో చూద్దాము. బొమ్మిడీలు రాములకాయలు అంటే మన చిన్నగా ఉంటాయి చూడండి, టమాటాలు, చిన్న టమాటాలు, వాటిని మా దగ్గర రాములకాయలు అంటాము. మీ దగ్గర మరి ఏమంటారో తెలియదు, కానీ చాలా బాగుంటుంది. ఈ రాములకాయలలో బొమ్మిడీలు వేసి వండుకుంటే బొమ్మిడీలు విత్ రాములకాయల కర్రీ చూద్దాం రండి ఫ్రెండ్స్. ప్రాసెస్ ఎలా వండాలో. బొమ్మిడీల కూరలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఫ్రెండ్ ఒకసారి. ఆయిల్ ఒక 2-3 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర ఇవి 2 పోపులో వేసుకోవాలి ఫ్రెండ్. నేను ఒక 2 యాలకులు, ఒక 2-3 లవంగాలు, మెంతులు, ధనియాలు తీసుకున్నాను. ఈ మెంతులు, ధనియాలు, లవంగాలు, ఇవి వచ్చేసి 4 ఇంగ్రీడియంట్స్. నేను కాస్త వేపుకొని మిక్సీ పట్టుకుంటాను. బొమ్మిడిలు అయితే ఇలా ఫ్రెష్గా వీటికి ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ముళ్ళు ఇవన్నీ తీసేయాలి నీట్గా. తీసిన తర్వాత ఒక 2-3 సార్లు సాల్ట్ వేసి వేడి వాటర్లో వాష్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇంకా కడగలేదు, కడుగుతాను ఇప్పుడు. ఇందులోకి ఒక 2 ఎర్రగడ్డ పాయలు తీసుకున్నాను చిన్న సైజు, ఒక 2 ఉల్లిగడ్డలు, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు. బొమ్మిడీలకు ఈ చిన్న టమాటాలే స్పెషల్ ఫ్రెండ్స్. రాములకాయలు అంటాం మేము ఇక్కడ, మీ దగ్గర ఏమంటారో తెలియదు. ఈ రాములకాయలలో బొమ్మిడీలు వేసి వండితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. కాస్త కారము, పసుపు, ఉప్పు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇవి ఒకసారి మీరు వండి చూడండి. నేను మీకు ఎలా వండాలో ఒకసారి చూపిస్తాను. బొమ్మిడీల కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు ఎవరు ఇష్టపడరు, కానీ ఒకసారి మీరు ట్రై చేసి తిని చూడండి, అప్పుడు ఎలా ఉంటుందో మీరే చూడండి ఫ్రెండ్స్. ఇంకా మనం ఇది ఎలా వండాలో చూద్దాము. ప్రాసెస్ మీకు చూపిస్తాను. స్టవ్ పైన బాండీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. బాండీ ఇది వేడి కాగానే ఆయిల్ వేసుకుందాం. ఇది బొమ్మిడీల కర్రీ కాబట్టి కొంచెం నీసు వాసన రాకుండా ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేనైతే ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడెక్కాలి ఫ్రెండ్. స్టవ్ సిమ్లో ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఆయిల్ వేడెక్కాక ఇంకా మనకు ఇష్టం ఉంటే పోపు దినుసులు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చాలామంది అయితే ఈ మటను ఇంకా ఇవి కౌసు కూరలల్లో కొంచెం వేసుకోరు, అది ఎవరిష్టం వాళ్ళు. నేనైతే కొంచెం వేస్తున్నాను. జీలకర్ర వేసాను లైట్గా, అది ఆప్షనల్, అంత వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొంచెం ఇంకా ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇవి మంచిగా రెడ్గా వేగాలి. వేగేంత వరకు కొంచెం. ఎప్పుడైనా పోపు మనము సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది పెద్దగా పెడుతుంటారు పోపు, పెట్టగానే అవి వేస్తుండగానే ఇట్లా మాడిపోతుంటాయి. అది కాస్త ఈ పోపుతోనే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసమనే పోపు ఎప్పుడైనా సరే మనం సిమ్లో పెట్టి పోపు వేగిన తర్వాతే ఇంకా మనం ఏదైనా వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా వేసినాక పెద్దగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎర్రగడ్డల పాయలు ఒక 2-3 చిన్నగా వేసాను. అవి అలా రెడ్గా ఇట్లా మొత్తం బ్రౌన్ కలర్లో వేగనివ్వాలి. వేగిన తర్వాత బొమ్మిడీలు వాటర్లో కడుక్కున్నాను నేను. కొంచెం సాల్ట్ వేసి కడిగి ఎల్లిపాయలు అవి గోల్నాకనే బొమ్మిడీలు వేయాలి. బొమ్మిడీలు కూడా మంచి ఇట్లా రెడ్గా మనం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేపుకోవాలి. బొమ్మిడీలు ఎందుకంటే కొంచెం నీసు స్మెల్ వస్తుంటుంది కాబట్టి అది కొంచెం ఎక్కువసేపు ఆయిల్లో వేగనిచ్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2-3 టైమ్స్ అట్లా వేపుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఈ స్మెల్ అనేది మొత్తం ఇందులోనే వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇంకాస్త వేగాలి. ఈ ఆయిల్లో బొమ్మిడీలు ఎంత బాగా వేపుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. ఇంకా ఉల్లిగడ్డలు వేస్తున్నాను. అవి ఇంకా బొమ్మిడీలు బ్రౌన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేస్తున్నాను. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని
స్పూన్తో మంచిగా కలియబెట్టాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లోనే ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆ ఉల్లిగడ్డ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఏంటంటే మంచిగా మగ్గిపోద్ది. మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలపాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. కలుపుకుంటుంటే ఏంటంటే కొంచెం మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఒక సైడ్ మగ్గకుండా ఒక సైడ్ మగ్గినట్టుగా ఇలా ఉంటుంది. కాస్త కరివేపాకు వేసుకున్నాను. అది ఆప్షనల్ అంతే. చాలామంది అయితే వేసుకోరు వీటిలలో. నేను ఉంది కదా ఇంట్లో అని కొంచెం వేసాను. బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక 1 మినిట్కి తీసి మళ్ళీ స్పూన్తో అటు ఇటు మంచి కలుపుకోవాలి. ఎందుకంటే ఉల్లిగడ్డ ఒక సైడ్ మాడకుండా ఒక సైడ్ ఇట్లా స్టవ్ కరెక్ట్గా ఉండవు. ఒక్కొక్కసారి బాండీస్ కరెక్ట్గా ఉండవు కాబట్టి మధ్యలో కలబెట్టుకుంటూనే ఉండాలి. కొంచెం మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. మగ్గినట్టే. ఇంకా పసుపు వేస్తున్నాను. 1 స్పూన్ పసుపు అయితే సరిపోతుంది. నేను ఇంకా కొంచెమే వండుతున్నాను కాబట్టి మంచి కలయబెట్టుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టేసుకుందాం. 1 మినిట్ తర్వాత మళ్ళీ కాస్త అల్లం పేస్ట్ వేసుకుంటే ఇంకా పసుపు వాసన అనేది ఆ స్మెల్ కొంచెం రాకుండా ఉంటుంది. ఈ అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఫ్రెండ్స్. మంచి కలబెట్టాలి అల్లం పేస్ట్ని. ఎందుకంటే అల్లం పేస్ట్ వేసిన తర్వాత గిన్నెకు అంటుకుంటుంది. కాసేపు మూత పెట్టుకొని తీసి మళ్ళీ కలియబెట్టాలి. ఎందుకంటే అల్లం పేస్ట్ అడుగంటుకుంటూ ఉండడం కోసమని. అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఎక్కువసార్లు కలబెడుతూనే ఉండాలి. ఎందుకంటే అది అడుక్కి గిన్నెలో అంటుకుంటుంది. అందుకోసమని కలబెడుతూనే ఉండాలి. ఇంకా ఒక 2-3 టైమ్స్ అన్నా అల్లం పేస్ట్ అంటుకోకుండా కలబెడుతూనే ఉండాలి. నేనైతే కాస్త కారం ఒక 1 టీ స్పూన్ కొంచెం ఎక్కువ వేసాను. ఎందుకంటే కర్రీ కొంచెమే కాబట్టి కారం మామూలుగా ఉంటుంది. మాది ఎక్కువ ఏమి ఉండదు. అందుకోసమని 1 టీ స్పూన్ వేసాను. సాల్ట్ కూడా అది చిన్నది స్పూను, అందుకే ఒక 2.5 స్పూన్స్ వేసాను సాల్ట్. అది ఒక 1/2 మినిట్ అలా ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఆ చేపలకి కారం అనేది మంచిగా పట్టుకుంటుంది అన్నమాట, బొమ్మిడిలకి. 1 నిమిషం మూత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మూత తీసి కలబెట్టాలి మంచిగా. అలా మొత్తం ఇట్లా ఆయిల్ ఇట్లా ఉల్లిగడ్డల పైన ఇట్లా రావాలి కారం అనేది. అప్పుడు బొమ్మిడిలకు మంచిగా పట్టుకుంటుంది. మంచిగా పట్టుకొని మంచిగా ఉంటుంది టేస్ట్. ఇప్పుడు రాములకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. రాములకాయలు అంటే ఇదే చూడండి ఫ్రెండ్స్, చిన్న ఉంటాయి చూడండి టమాటాలు. చిన్న టమాటాలని మా దగ్గర రాములకాయలు అంటాము. ఇంకా మీ దగ్గర ఏమంటారో మరి తెలియదు. మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టము. మా బాబు కూడా బాగా ఇష్టం ఇది రాములకాయల బొమ్మిడిల కర్రీ. ఎప్పుడు మమ్మీ బొమ్మిడిలు ఉండవా అంటాడు. ఇంకా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని ఒక 2 టైమ్స్ మూత పెట్టేసుకోవాలి మంచిగా. కొంచెం ఫస్ట్ టైం కొంచెం హైలో పెట్టుకుందాము. ఎందుకంటే అది కొంచెం రసం వచ్చి కొంచెం ఉడికినట్టు అవుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసుకొని చూద్దాము. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కలియబెట్టాలి. సిమ్లో పెట్టేసిన నేను, అందుకోసమనే మర్చిపోయాను సిమ్లో పెట్టి. ఫస్ట్ మనం ఏమైనా వెజిటేబుల్స్ వేసినాక ఒక 1 మినిట్ వరకు పెద్దగా పెట్టాలి స్టవ్. తర్వాత ఇంకా అవి ఉడుకుతున్నప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసేయాలి. మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలియబెట్టుకుందాము. పెద్దగానే పెట్టాను స్టవ్. ఇంకా ఉడకడం స్టార్ట్ అవుతుంది, ఉడుకుతుంది. కర్రీ అయితే బాగా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్. నాకైతే బాగా ఇష్టం ఇది. ఎందుకు మటన్ చికెన్ కన్నా ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. చీ బొమ్మిడిలు అంటారు కానీ నాకు ఎందుకో ఇది ఇష్టం. ఇక అందరూ అక్కడ మా ఫ్రెండ్స్ అయితే అసలు దాళ్ళ ముందు చెప్తుంటే ఏంటి నువ్వు బొమ్మిడిలు ఏంటి అని అంటారు. కానీ నాకు అదేంటో నాకు అంటే ఇష్టం అది బొమ్మిడిల కర్రీ. మళ్ళీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మూత తీసి.
ఉడుకుతుంది ఫ్రెండ్స్. అవి కొంచెం స్పూన్తో ఇలా అనాలి, అంటే అవి రాములకాయ ముక్కలు, చిన్న టమాటా ముక్కలు ఇట్లా ఇట్లా మెత్తగా అవుతుంటాయి. అందుకోసమనే నేను స్పూన్తో ఒకసారి 2-3 టైమ్స్ ఇలా అంటున్నాను. కూర 50% అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇంకా ఇదేంటంటే మనం ఎంతసేపు కలియబెడుతుంటే అంత త్వరగా ఆ చిన్న టమాటాల రాములకాయలు అనేటివి ఇట్లా మెత్తగా అవుతుంటాయి అన్నట్టు స్పూన్తోనంటే. అందుకోసమని నేను ఎక్కువసేపు స్పూన్తో అంటున్నాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత వేసి చూద్దాము. ఇంకా దగ్గర వచ్చేసింది. సిమ్లోనే పెట్టేశాను. కొంచెం ఇంకా పర్లేదు, ఇంకా 80% ఉడికినట్టే. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న టమాటాలు ఉన్నప్పుడు అస్సలు మిస్ చేసుకోకండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇంతకుముందు నేను ధనియాలును, మెంతులు, 2 యాలకులు, ఒక 2-3 లవంగాలు వేసి అవి వేపి పౌడర్ చేశాను. ఆ పౌడరు ఇందులో ఒక 2 స్పూన్స్ వేసాను. కాస్త కొత్తిమీర వేసాను. మెంతులు అయితే ఒక 4-5 మెంతులు అన్న కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. ఏంటంటే చేపల కూరలో మెంతులు అనేది చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది టేస్ట్. నేను అవి వేపుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ వేసాను 1 టీ స్పూన్స్. చాలా బాగుంది. మసాలా పౌడర్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపి పెట్టేసుకోవాలి. ఇంకా 90% అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా 99%. ఇంకొక 1 మినిట్ అలా స్టవ్ మీద ఉంచేసుకొని ఇంకా దింపుకోవడమే. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ బొమ్మిడీలు రాములకాయల కర్రీ. టేస్ట్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ చూశాను నేను.